హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోకిలని. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ట్రైన్లో ఉన్నాం అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మా ఊటీ జర్నీ అనమాట. ఇంటి దగ్గర నుంచి మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఊటీకి వెళ్ళే ముందు స్టేషన్ వచ్చేసి కోయంబత్తూరులో అయితే ఆగాము. సో ఇక్కడ నుంచి మేము క్యాబ్ అనేది బుక్ చేసుకుని ఊటీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఊటీకి ఇక్కడ వచ్చేసి 4 hours అయితే జర్నీ ఉంది మధ్యలో. అండ్ ఫైనల్గా మేమైతే ఆన్లైన్లోనే రిసార్ట్స్ అనేవి బుక్ చేసుకున్నాం. అండ్ రిసార్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, ప్లస్ చూపిస్తాను. అండ్ ఇదైతే స్టార్టింగ్ నేను ఎంటర్ అవుతున్నప్పుడు జస్ట్ ఒక క్లిక్ అనేది అయితే యాడ్ చేశాను అనమాట. సో ఈ రిసార్ట్ వచ్చేసి గ్రీన్ కాసా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో 5 కల్లా అన్నీ క్లోజ్ చేసేస్తారు అనేటప్పటికి మేము 4 కల్లా రెడీ అయిపోయి జస్ట్ టీ ఫ్యాక్టరీ వరకు అయితే చూసుకున్నాము వెళ్ళిన రోజు. ఇక్కడైతే మేమందరం రెడీ అయిపోయి జర్నీ అనేది స్టార్ట్ చేసేసాం. అండ్ ఫైనల్గా టీ ఫ్యాక్టరీ అయితే రీచ్ అయిపోయాం. అక్కడ వచ్చిన తర్వాత మనకి ఇలాంటివి ట్యాగ్స్ అయితే ఇస్తారు. జస్ట్ మనం అవి స్టిక్ చేసుకోవాలి హ్యాండ్కి. ఇవి యూజెస్ ఏంటంటే మనం ఏదన్నా కొన్నప్పుడు వాళ్ళు ఈ కోడ్ అనేది స్కాన్ చేస్తారనమాట. దానికోసమే ఇవి అయితే ఇస్తారు. సో ఇవైతే మేమందరం హ్యాండ్కి పెట్టేసుకుని అండ్ టీ ఫ్యాక్టరీ అయితే చూస్తున్నారు కదా, సో అక్కడికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి దారి అనమాట. అండ్ ఈ వ్యూ అనేది చూస్తూ ఇలా నడుస్తుంటే చాలా బాగుంది. అండ్ ఈ ఈవినింగ్ టైంలో వెదర్ అనేది చాలా చల్లగా ఉంది. మీరు కనుక కిడ్స్తో వస్తున్నట్టయితే కొంచెం స్వెటర్స్ లాంటివి తెచ్చుకోవాలి, ఎందుకంటే అది సేఫ్టీగా చెప్తున్నాను అనమాట. సో పిల్లలకు కూడా ఈవినింగ్ టైం అనే టైంకి కొంచెం చల్ల అనేది తెలుస్తుంది. సమ్మర్ అయినా కూడా చల్ల అనేది తెలుస్తుంది. సో ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి క్యూ అనమాట. మేము వెళ్ళిన టైంకి క్లోజింగ్ టైంకి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం చాలా వరకు అంటే క్యూ అనేది చాలా ఫ్రీగా నార్మల్గా ఉంది. సో ఎక్కువ మంది ఎవరు లేరు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి టికెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్. కెమెరా కనుక యూస్ చేస్తుండే దానికి కూడా ఛార్జెస్ అనేది వాళ్ళు కట్టించుకుంటున్నారు. అండ్ ఫోన్ కెమెరాకి అయితే ఒకలాగా, నార్మల్ కెమెరాకి అయితే ఒకలాగా ఛార్జెస్ అనమాట. సో మీరు మ్యాక్సిమం అంటే కొన్ని చోట్ల అయితే చెకింగ్ అనేది లేదు, కాకపోతే ఎందుకన్నా మంచిది అని చెప్పి తీసుకోవడమే అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీలో స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి మనకి ఆకులు ఇలా కట్ చేసిన ఆకుల్ని వాళ్ళు ఏంటంటే ఇలా ఒక మిషన్లో వేస్తున్నారు. అవి కొంచెం స్మాష్ అయ్యి కిందకు అనేది వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా టీ ఫ్యాక్టరీలో ప్రాసెస్ అనమాట. ఈ వీడియోలో నేను టీ ఎలా తయారవుతుంది ప్రాసెస్ అనేది కూడా అప్లోడ్ చేశాను. సో చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రీ టీ అనమాట. సో మనం ఇక్కడ టీ అనేది ఎలా ఉంది అనేది టేస్ట్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు. మేమందరం చక్కగా ఒక్కొక్క టీ తీసుకుని అయితే టేస్ట్ చూసాము. టేస్ట్ వైజ్గా అయితే బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము చల్లగా ఉందని చెప్పి చిన్నపిల్లలకు కూడా ఇచ్చేసామన్నమాట. సో వాళ్ళు కూడా తాగుతున్నారు. మా అక్షర అయితే ఎక్స్ప్రెషన్స్తో సహా చెప్పేస్తుంది తను ఫస్ట్ టైం తాగుతుంది టీ. అండ్ ఇక్కడ వచ్చేసి మేము టీ అనేది టేస్ట్ చూసేసిన తర్వాత మనం టీ ఫ్యాక్టరీ లోపలికి మనకి సేల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్తాము. ఇక్కడ వచ్చేసి టీ పొడి చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే జరుగుతుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సేల్స్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి టీలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా, ఆ వెరైటీస్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఇక్కడ జస్ట్ మనకు కావాల్సిన ఫ్లేవర్ అండ్ టీ పౌడర్స్ కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవాలి. సో ఊటీ వచ్చామనుకోండి కంపల్సరీగా టీ పౌడర్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే ఊటీలో అదే ఫేమస్ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మా వారైతే అన్నీ చూస్తున్నారు, ఏ ఫ్లేవర్ కావాలి అంటే నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అన్నాను. సో ఇక్కడ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ టీ పౌడర్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వైట్ టీ, బ్లాక్ టీ, అది ఒక్కొక్క స్టేజ్లో ఎలా వస్తుంది అనేది కూడా మనకి చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే అది బాగా నచ్చింది. సో మనకి తెలియదు కదా ఏది అంటే వైట్ టీ అంటే ఏంటి, బ్లాక్ టీ అంటే ఏది అనేది. సో వైట్ టీ అనేది పైన వచ్చే బడ్ నుంచి చేస్తారంట. అట్లానే వాళ్ళు అన్నిటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ అయితే బాగా చేశారు. సో మేమైతే ఇక్కడ వచ్చేసి టీ పౌడర్ అయితే ఇంకా తీసేసుకున్నాము. సో ఇక్కడ టీ పౌడర్ తీసేసుకున్న తర్వాత మీకు ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే టీ పౌడర్స్ దగ్గరే మనకి హెర్బల్వి ఆయిల్స్ అండ్ క్రీమ్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మేము ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఆయిల్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసామన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అండ్ రోజ్మెరీ ఆయిల్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు అవి రెండు బాగా అనిపించాయి అనమాట. సో ఎప్పుడు పద్దాక రాము కదా అని చెప్పి తీసేసుకున్నాము. అని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ చాలామందికి ఇష్టం కదా. సో కాఫీ చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏంటంటే టేస్ట్ చేయడానికి ఇక్కడ ఒక 3 చాక్లెట్స్ ఫ్లేవర్స్ అయితే ఇచ్చేశారు. సో మేము అవన్నీ తినేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది మనకి మిర్రర్ టు అంతా కనిపించేలాగా అయితే డిజైన్ చేశారు. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా ప్రాసెస్ అయితే ఉంది చాక్లెట్స్ రెడీ చేయడానికి. సో ఆ ప్రాసెస్ అంతా చూసుకుంటూ మేము మెల్లగా అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా ప్రాసెస్ అనమాట. సో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నారు అనేది ప్రాసెస్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. ఇలా చూస్తున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, నాకైతే వామ్మో ఎంత హ్యాపీ అయిపోయానంటే చూడంగానే. నాకు నచ్చిన ఫ్లేవర్ చాక్లెట్స్ అయితే నేను షాపింగ్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఉన్న కొన్ని ఫ్లేవర్స్ చాక్లెట్స్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మ్యాక్సిమం కవర్ చేయలేకపోయాను కొంచెం చాలామంది ఉండటం వల్ల. సో ఇక్కడైతే మేము చాక్లెట్స్ అనేవి తీసేసుకున్నాము, ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే కిందకి వెళ్తాము. సో కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మనకి షాపింగ్ టైప్లో ఉంది. మనకి ఉలెన్ డ్రెస్సెస్వి ప్లస్ అంటే అక్కడ మనకి ఊటీలో షాపింగ్ టైప్లో చిన్న మాల్ లాగా పెట్టారు. సో మనకు అక్కడ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే గుర్తుగా మనం ఇలా ఊటీ వచ్చినప్పుడు తీసుకున్నాం అని అనుకోవడానికి మాత్రమే తీసుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే ఉలెన్ బట్టలు అవన్నీ జస్ట్ మనం అక్కడ ఉన్నన్ని రోజులే యూస్ చేస్తాము. నెక్స్ట్ మన సైడ్ వచ్చేసిన తర్వాత మనకు అసలు అంటే ఆ క్లైమేట్ అనేది ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే స్పైసెస్ ఉన్నాయి అనమాట. మనకి నచ్చిన స్పైసెస్ తీసుకోవచ్చు అండ్ కాఫీ పౌడర్స్ తీసుకోవచ్చు. సో నేనైతే కాఫీ పౌడర్ అండ్ స్పైసెస్ కొన్ని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్జిట్ అయిపోయామన్నమాట. చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఈవినింగ్ 6 అవుతుంది. 6కే క్లైమేట్ ఎలా ఉందో చూడండి. అండ్ వ్యూ అయితే మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో అండ్ ఎండింగ్ ఆఫ్ ది వీడియోలో వ్యూ అయితే కనిపిస్తుంది కదా, చాలా చేంజ్ అయిపోయింది. సో మీరు కనుక ఇంకా ఊటీ ట్రిప్ గురించి చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.